7th class lines and angles exercise 6. సో మనం 5 వరకు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు 6, 7th రెండు ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఇందులో. ఈ రెండు ఎక్సర్సైజ్ కూడా ఇందులో కంప్లీట్ చేసేద్దాం. ఓకే, చాలా ఈజీ, ఇంపార్టెంట్, మీకు చాలా ఏముండదు ఇందులో, చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, నేమ్ 2 pairs ఆఫ్ వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ రెండు పేర్స్ వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ను చూపించమంటుండు. వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ అంటే మీకు చూడండి, ఇట్లా కనుక మనం రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతే, ఇంకో ఇది ఒక వర్టికల్ లైన్, ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్, ఇవి రెండు వర్టికల్ ఆపోజిట్. మళ్ళీ ఇగో ఈ రెండు యాంగిల్స్ వర్టికల్లీ ఆపోజిట్. ఇట్లాంటివి ఇందులో ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. మనము ఇక్కడ చూడండి, వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ ఆర్, సో ఫస్ట్ది ఇక్కడ ఏఓసి, చూడండి ఏఓసి, నేను ఒక మార్క్ చేస్తున్నది, రైట్. అట్లనే బిఓడి, ఇగో ఇది, రైట్. ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్. ఇక్కడ రాద్దాం మనం, యాంగిల్ ఏఓసి కామ యాంగిల్ బిఓడి, అయిపోయిందా. ఇది ఒకటి. రెండోది అండ్, ఆ తర్వాత ఇక్కడ బిఓసి, ఇది చూడండి, ఇది నేను డబుల్ లైన్తో మార్క్ చేస్తున్నాను. అట్లనే ఏఓడి, రైట్, ఇది డబుల్ లైన్తో. ఇవి రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. ఇక్కడ రాయండి, యాంగిల్ బిఓసి కామ యాంగిల్ ఏఓడి, రైట్. ఇవి రెండు కూడా, ఇదొక పేర్, ఇదొక పేర్. ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్, ఈ రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్, రైట్. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ అండ్ వితౌట్ యాక్చువల్లీ మెజరింగ్ దెమ్. అంటే దీన్ని మనం ప్రొటెక్ట్తో కొలవకుండానే ఈ XYZ వాల్యూస్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చింది మనకు, ఇది 160 degrees. సో ఇప్పుడు ఫ్రమ్ ద ఫిగర్, ఈ ఫిగర్ నుంచి మనం ఒక స్టేట్మెంట్ రాసుకుందాం. ఏమన్నా రాసుకుందాం, యాంగిల్ Y అండ్ 160 degrees, ఈ రెండు ఏమున్నాయి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, రైట్. యాంగిల్ Y అండ్ 160 degrees ఆర్ వర్టికల్లీ opposite angles, right. Hence they are equal. సో ఈ రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇవి రెండు ఈక్వల్. యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 160 degrees. సో మనకు ఒక ఆన్సర్ వచ్చేసింది, రైట్. దీని తర్వాత మనము ఈ రెండు XZ, ఇవి రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో అండ్ ఆల్సో యాంగిల్ X ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z. సో దీస్ ఆల్సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, దీస్ ఆల్సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇప్పుడు ఇక్కడ మనకు ఇది ఒక లైన్ అనుకోండి, రైట్. ఇది ఒక లైన్ అన్నప్పుడు ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమవుతుంది, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవుతుంది. సో యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సిన్స్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే తెలుసు కదా, 180 degrees. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎక్స్, యాంగిల్ వై అంటే మనకు తెలుసు ఎంత, 160 ఈజ్ ఈక్వల్ టు 180. సో యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 160 ప్లస్ 160 తీసుకొస్తే మైనస్ 160, ఇది ఎంత అవుతుంది, 20 degrees. సో దేర్ ఫోర్ యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఇక్కడ యాంగిల్ జెడ్ అయింది కదా, సో యాంగిల్ జెడ్ కూడా 20నే. సో ఇప్పుడు మనం ఏం రాయాలి, యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20, యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు 160, యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 20. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈజీగా ఉంది కదా. ఓకే, ఈజీగా అనిపిస్తే మీకు ఈ వీడియో ఈజీగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది ఇంకా ఈజీ క్వశ్చన్, ఇది జనరల్ క్వశ్చన్ కూడా, ఏదైనా ఆన్సర్ రాసుకోవచ్చు, ఇక్కడ ఉన్నాయి రాయాలని ఏం లేదు. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. సో మనం చూసే వస్తువులలో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమున్నాయి అంటున్నాం. ఇక్కడ ఫస్ట్ నేను రాసింది యాంగిల్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ సీజర్స్. ఇక్కడ చూడండి, ఇది సీజర్,
ఈ సీజర్కి ఇలా 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇగో ఇదొక యాంగిల్, నేను రెడ్ పెన్తో తీస్తున్నా, ఇగో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఈ రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అట్లనే యాంగిల్ బిట్వీన్ లెగ్స్ ఆఫ్ ఫోల్డింగ్ కాట్. సో ఇక్కడ ఇగో ఫోల్డింగ్ కాట్ లెగ్ ఉంది కదా, ఇది బెడ్, ఇగో దీనికి ఇగో ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, లేకుంటే ఇగో ఈ యాంగిల్, ఇగో ఈ యాంగిల్, ఇవి రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అట్లనే యాంగిల్ బిట్వీన్ ద లెగ్స్ ఆఫ్ ద ఫోల్డింగ్ చైర్ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇగో ఇది, ఇగో ఇది తీసుకుంటే ఇగో ఈ యాంగిల్, ఈ యాంగిల్, లేకుంటే ఇగో ఈ యాంగిల్, ఈ యాంగిల్. ఓకే, సో అట్లనే ఐరన్ స్టాండ్ చూడండి, ఐరన్ స్టాండ్ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇగో ఈ యాంగిల్, లేకుంటే ఇగో ఈ యాంగిల్, ఇవి కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అట్లనే రోడ్, 4 రోడ్స్ క్రాస్ రోడ్ ఉంటుంది, ఇగో ఈ యాంగిల్, ఇంకో ఈ యాంగిల్, రైట్. అట్లనే మన లెటర్ ఎక్స్ ఉంటుంది కదా, ఎక్స్కి కూడా ఆపోజిట్ యాంగిల్సే ఉంటాయి, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా రాసుకోవచ్చు, దీనికి మీ ఇష్టం ఉన్న ఆన్సర్ రాయండి, అది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇవే రాయాలనే మీరు సొంతంగా ఆలోచించి రాసుకోండి. ఓకే, ఎక్సర్సైజ్ 6 కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7 చిన్న ఉంది కాబట్టి ఇదే వీడియోలో చేస్తున్నా, సో అది కూడా చూసేసేయండి. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ద లైన్ విచ్ ఇంటర్సెక్ట్ 2 or more లైన్స్ ఎట్ డిస్టింక్ట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ద. సో ఇక్కడ ఏదైనా ఒక లైను 2 వేర్వేరు పాయింట్స్ దగ్గర కనుక టచ్ అయితే, ఇట్లా వేర్వేరు పాయింట్స్ దగ్గర కనుక టచ్ అయితే ఈ లైన్ ఏమంటాం మనం, ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. సో ఇక్కడ అది రాయాలి మనం. ఓకే, సో ట్రాన్స్వర్సల్ లైన్. ఓకే, సో సెకండ్ది, if the pair of alternate interior angles are equal, then the lines are parallel. Pair of alternate interior angles equal అన్నప్పుడు లైన్స్ ఏముంటాయి, parallel. Okay, so the sum of the interior angles on the same side of the transversal are supplementary, then the lines are parallel. ఇది కూడా parallel. Okay, so fourth point, if 2 lines intersect each other, then the number of common points they have. సో ఇక్కడ 2 లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ అయితే కామన్ పాయింట్స్ ఏముంటాయి, ఒకటే ఉంటుంది. సో 1 అని రాయండి. ఓకే, 1, లేకుంటే ఓన్లీ 1 అని రాయండి. ఇంకా అంటే ఎక్కువ ఉండదు, ఇక ఓన్లీ 1 అన్నా ఒకటే పాయింట్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2. In the adjacent figure, the line L and M are parallel and N is the transversal. Fill in the blanks for all the situations given below. ఇక్కడ ఈ 2 లైన్లు ప్యారలల్, ఇది ట్రాన్స్వర్సల్ లైన్. ఇక్కడ అన్ని యాంగిల్స్కి నేమ్స్ ఇచ్చిండు. సో మనం ఇక్కడ వీటికి ఆన్సర్స్ రాయాలి. సో యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు 80 అంటే ఇది, ఈ యాంగిల్ ఎంత 80 అన్నప్పుడు యాంగిల్ 2, యాంగిల్ 1 80 అన్నప్పుడు యాంగిల్ 2 ఇది ఎంత అవుతుంది, ఇది 180 అవుతుంది. సో అన్నప్పుడు 180 - 80 అంటే ఇది ఏమవుతుంది, యాంగిల్ 2 100, రైట్. సో యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 100 రాయండి. ఎట్లా, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180. 1 తీసుకొస్తే 1 అంటే ఎంత, 80 కదా, -80 ఈజ్ ఈక్వల్ టు 100 degrees వచ్చిందా. ఓకే, సో లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, యాంగిల్ 3 ఎంత ఇచ్చిండు, 45 degrees ఇచ్చిండు. ఇది 45, యాంగిల్ 3 45 ఇచ్చిండు. మనకి ఏం కావాలి, యాంగిల్ 7 కావాలి. 3, 7 ఇవి ఏమైతే 2 ఈక్వల్ అవుతాయి. ఓకే, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత మరి, 45 degrees. ఇవి 2 ఈక్వల్ కాబట్టి. సో అట్లనే ఇఫ్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 90, ఒకవేళ 2 కనుక 90 అయితే, రైట్, దెన్ యాంగిల్ 8 అంతే. ఇవి 2 వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఇప్పుడే నేర్చుకున్నాం మనం. సో ఇది కూడా 90 degrees అవుతుంది. అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 100, ఇది కనుక 100 అయితే, సో దెన్ 8 ఈజ్ ఈక్వల్ టు 8 ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఈ 2. సో అవుట్ సైడ్ యాంగిల్స్ ఇక్కడ 400 అయితే 6 కూడా 100 అవుతుంది. 6 ఇవి 2 ఏమవుతుంది, సేమ్ కదా 8, కాబట్టి ఇది కూడా 100 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద మెజర్ ఆఫ్ x, y, z ఇన్ ద ఫిగర్ వేర్ L ఈజ్ ప్యారలల్ టు BC. L ప్యారలల్ టు BC.
మనం XYZ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి, రైట్. సో ఇక్కడ ఆన్సరు యాంగిల్ Y ఈజ్ ఈక్వల్ టు 75 degrees. ఇక్కడ చూడండి, ఇది రెండు ప్యారలల్ కదా, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. అప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమైతే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో మనం ఇక్కడ రాయాలి, సిన్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి రెండు ఈక్వల్, అంటే Y వాల్యూ వచ్చేసింది మనకు. నెక్స్ట్ యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు 45. ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అన్నప్పుడు ఇవి రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో 45 degrees. సో సిన్స్ ఇక్కడ కూడా మీరు సేమ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనే రాయండి, స్టేట్మెంట్ రాయండి, ఇట్లా మీరు పెట్టకూడదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇదేమైతే ట్రాన్స్వర్సల్ అవుతుంది కదా, అయిద్దా. సో 75 ప్లస్ x ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎందుకు, ఇది ట్రాన్స్వర్సల్ యాంగిల్ కాబట్టి, రైట్. సో ఇప్పుడు 75 ప్లస్ 45 ఎంత, 110, 120 ఈజ్ ఈక్వల్ టు 180. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో యాంగిల్ x ఈజ్ ఈక్వల్ టు 60 degrees వచ్చిందా. ఇది లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్, right. So therefore angle x is equal to 60, angle y is equal to 75 degrees, angle z is equal to 45 degrees. Okay, so ఇది ఆన్సర్. సో దీనికి ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు, ఎట్లా అంటే సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. అప్పుడు YZ మనకు తెలుసు కాబట్టి X ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లా కూడా చేయొచ్చు, మీ ఇష్టం, ఎట్లనే చేసుకోండి. మ్యాథ్స్కు చాలా మెథడ్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు, ఒక మెథడ్ అని ఏముండదు. కానీ మనం రూల్స్ను వాటిని పాటిస్తూ చేయాలి. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్, ABCD ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ AB ఈజ్ ప్యారలల్ టు DC. AB ప్యారలల్ టు DC అండ్ AD ప్యారలల్ టు BC. AD ప్యారలల్ టు BC. ఫైండ్ యాంగిల్ B, యాంగిల్ C అండ్ యాంగిల్ D. ఓకే, సో ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో హియర్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ 50 ఈజ్ ఈక్వల్ టు 180. హియర్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 50, యాంగిల్ B ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇది ఇక్కడ ఏంటంటే సిన్స్ ఇంటీరియర్ యాంగిల్స్ on the same side of AB. Okay, so interior angles on the same side of AB. AB ki same side ఉన్న interior angles is equal to ఎంత 180. అప్పుడు యాంగిల్ B is equal to 180 ప్లస్ 50 తీసుకురండి, మైనస్ 50 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, ఇది 130 degrees, రైట్. యాంగిల్ B వచ్చేసింది. సో సిమిలర్లీ ఇక్కడ B ప్లస్ C, ఓకే, అట్లే C ప్లస్ D, అట్లా D ప్లస్ 50, వీటి ఈజ్ ఈక్వల్ టు కూడా 180. సో సిమిలర్లీ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D ప్లస్ యాంగిల్ 50 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సేమ్ ప్రిన్సిపల్, రైట్. సో ఇప్పుడు మనం ఒకటి తీసుకుందాం, యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 తీసుకుందాం. తీసుకుంటే ఇక్కడ B వాల్యూ ఎంత వచ్చింది, 130 కదా, 130 ఇక్కడ రాయండి, ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180. సో యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 130 తీసుకొస్తే మైనస్ 130. దిస్ ఈజ్ ఈక్వల్ టు 50 degrees. ఓకే, సో నెక్స్ట్ ఆల్సో ఇప్పుడు ఇంకోటి తీసుకోండి, C ప్లస్ D తీసుకుందాం. యాంగిల్ C ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 180, రైట్. యాంగిల్ C వి నో దట్ 50 degrees మనకు తెలిసి, ఇది యాంగిల్ D కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు 180. దెన్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 50 రైట్ సైడ్ తీసుకురండి, మైనస్ 50 అవుతుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు
130 degrees. Okay, therefore so angle B is equal to 130 degrees and angle C is equal to 50 degrees and angle D is equal to 130 degrees. 3 answers: angle B, angle C, angle D. Okay, easy undi kada. Next, fifth one. So in a given figure, L and M are intersected by transversal N. Its L is parallel to M. సో L లైన్ M లైన్ అనేది N లైన్ తో ఇంటర్సెక్ట్ అయి ఉంది. సో L అండ్ M అనేది ప్యారలల్ అవుతుందా కాదా, ఇది మన క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ రాసుకుందాం. యాంగిల్ AQP, ఇక్కడ చూడండి, AQP ఈ యాంగిల్ ఎంత ఇచ్చింది ఇక్కడ 100 degrees అండ్ యాంగిల్ CRS ఇగో దిస్ యాంగిల్ 80 degrees ఆర్ ఎక్స్టీరియర్, ఇవి రెండు ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకే, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ line N and their sum is 180 degrees, right? సో ఈ రెండు యాంగిల్స్ కూడా ఈ లైన్ Nకి సేమ్ సైడ్ ఉన్నాయి. ఇవి రెండు కూడా రెండిటి వాల్యూ కూడా 180 degrees ఉంది. కాబట్టి సో యాంగిల్ AQP ప్లస్ యాంగిల్ CRS ఈజ్ ఈక్వల్ టు 180. సో ఈ రెండు కనుక 180 అయితే ఆటోమేటిక్గా L అండ్ M లైన్స్ ప్యారలల్ అవుతాయి. ఓకే, ఇది 100, ఇది 80 ఈజ్ ఈక్వల్ టు 180. సో 180 ఈజ్ ఈక్వల్ టు 180. సో హెన్స్ L ఈజ్ ప్యారలల్ టు M. ఇది ఆన్సర్. ఓకే, ఓన్లీ వన్ కండిషన్, ఇవి రెండు కనుక ఈక్వల్ ఉంటే ఆటోమేటిక్ ఇవి రెండు సమ్ 180 అయితే కనుక ఇవి రెండు ప్యారలల్ అవుతాయి. So last question in this exercise and also chapter also. Question number 6. Find the angle A, B, C, D and E in the figure and give the reasons. So ఇక్కడ నాకు డయాగ్రామ్ ఇచ్చిండు, ఇందులో యాంగిల్ ABCDE అని కనుక్కోవాలి. రెండు యాంగిల్స్ ఇచ్చిండు, ఇక్కడ 50, ఇక్కడ 50 degrees. ఇక్కడ నోట్ ఇచ్చిండు, arrows marks pointing the same direction represent the parallel lines. అంటే ఇగో ఈ లైన్ ప్యారలల్, ఇవన్నీ ప్యారలల్ లైన్స్. ఓకే, మళ్ళీ ఈ లైన్ ప్యారలల్, ఈ లైన్ ప్యారలల్ అన్నప్పుడు ఈ రెండు లైన్స్ కనుక ప్యారలల్ అయితే ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఓకే, ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అన్నప్పుడు ఈ రెండు ఏమవుతుంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనుకోండి, అప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ లైన్, అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 50. సో ఆన్సర్ రాయండి. ఆన్సర్ ఏముంది, యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 50 degrees. ఎందుకు, ఇక్కడ స్టేట్మెంట్ రాసుకోవాలి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. ఓకే, సో సిమిలర్లీ ఇక్కడ కూడా B ఈజ్ ఈక్వల్ టు 50, ఎందుకంటే ఈ రెండు లైన్స్ ప్యారలల్, ఇవి కూడా ఇంటీరియర్, మళ్ళీ ఈ రెండు లైన్స్ ప్యారలల్, ఈ రెండు ఈక్వల్, అట్లా మనము యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 50 degrees, రైట్. దీనికి కూడా సిన్స్ సేమ్ స్టేట్మెంట్, రైట్. నెక్స్ట్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C, B ఈజ్ ఈక్వల్ టు C. సో దీని ఈజ్ ఈక్వల్ టు కూడా 50 degrees, రైట్. సో స్టేట్మెంట్ ఏం రాయాలి, సేమ్ స్టేట్మెంట్ రాసుకోవాలి, రైట్. సిమిలర్లీ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు C అయింది కదా, యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు C, రైట్. సో యాంగిల్ C is equal to angle D is equal to same 50 degrees. Right? Statement, same statement, alternate interior angles. Similarly, angle E is equal to angle D is equal to 50 degrees. So therefore, angle A is equal to angle B is equal to angle C is equal to angle D is equal to angle E is equal to 50 degrees. All are equal angles. Okay. So this chapter ended. Next chapter lo manam kalusukundam.
థ్యాంక్ యూ.